భీష్మాష్టమి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. రథసప్తమి తరువాత వచ్చే రోజునే భీష్మ అష్టమిగా పిలుస్తాము. ఎందుకంటే భీష్ముడు అంపశయ్యం మీద ప్రాణత్యాగం చేసిన రోజు ఇదే కనుక ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతివారు నీటిని తర్పణంగా విడవమని చెప్పింది శాస్త్రం. 46 రోజుల పాటు అంపశై మీద ఉన్న కురు వృద్ధుడు ఈ రోజున అంటే భీష్మాష్టమి తన ఇష్ట ప్రకారం ప్రాణాలను వదిలాడు. సాధారణంగా తండ్రి బ్రతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కాదు. కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది. భీష్మ పితామహుడికి సంతానం లేకపోయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూనే ఉంటాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారత కథలో నిలిచిపోయిన మహోన్నతుడు భీష్మ పితామహుడు. ఈయనకు ఇంత మహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలాలే ప్రధాన కారణమని మహాతపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శౌర్య సంపదకు ఓ గొప్ప ఉదాహరణని, అంతేకాదు ఈయన అపారమైన శాస్త్ర విజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నారు. భీష్మునిలోని భగవత్ తత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయననెంతగానో ప్రశంసించాడు. అంపశై మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తు ధర్మదేవత తనయుడి అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శార్ద ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మ సందేహాలన్నిటికీ తీర్చి చక్కటి సమాధానమిచ్చారు భీష్ముడు. వినగానే ఎవరైనా అర్థం చేసుకోగల తీరులో అవన్నీ మహాభారతం శాంతి, అనుసానిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ కథలను ధర్మరాజుకు చెబుతున్న సమయంలో వ్యాసుడు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్లు వింటూ ఉండిపోయారు. కృష్ణ తత్వాన్ని బాగా అవగతం చేసుకున్నవాడు కనుకనే కృష్ణుని గొప్పతనం గురించి దుర్యోధనుడికి సైతం చెప్పగలిగాడు.